ఆయన మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచాడు అనడానికి ఈరోజు మనకి శాస్త్రపరంగా ఆధారాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మరణాన్ని గెలిచాడు అని చెబితే అది పుక్కిట పురాణం అవ్వచ్చు, అది కల్పిత గాథ కావచ్చు, అది శిష్యులు కల్పించినటువంటి ఒక కథ కావచ్చు, లేక అభిమానంతో చెప్పుకున్నటువంటి మాటలు కావచ్చు. అంతేనా? లేక నిజంగా వాస్తవం ఉందా? ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, చాలామంది మరణం నుంచి బయటకు వచ్చారని కొంతమంది పుణ్యాత్ములు, కొంతమంది గురువులు. ఈ మధ్య ఇళయరాజా గారు చెప్తున్నారు, ఫలానా రమణ మహర్షి గారు తప్ప ఇంకెవరు కూడా మళ్ళీ మరణాన్ని గెలిచినట్టు లేదు అని. నేను ఇళయరాజా గారికి నా సవినయ మనవి ఏమిటంటే, రండి కూర్చుందాం, మీ దగ్గర ఏమున్నాయో ఆ మనిషి, ఆ మహర్షి మరణం గెలిచిన పరిస్థితి. మనిషి ఎప్పుడూ మరణాన్ని గెలవలేడు, కానీ దేవుడు మనిషి అయితే ఆయన మరణాన్ని గెలుస్తాడు. ఆయన ఒక్కడే గెలవగలుగుతాడు, ఇంకెవరు మహర్షులు గెలవలేరు. మానవుడైన ఈ దేవుడు మరణాన్ని గెలిచాడనడానికి ఈరోజు మన దగ్గర ఆధారం ఉంది. భారతీయులుగా ఆయన శిష్యుల్లో కొంతమంది ఆయన గెలిచాడు మరణాన్ని అంటే నమ్మలేదు. ఖాళీ సమాధిలోకి వెళ్ళి అక్కడ పరిశోధన చేసి ప్రేత వస్త్రాలు పడి ఉన్న తీరు చూసి నమ్మారు. సమాధిలో పెట్టినాక ఆ ప్రేత వస్త్రాల తీరు ఎలా ఉంటుందంటే, ఒక సన్నటి నారబట్ట చుడతారు ఆ శవానికి, తలకు వేరుగా ముండానికి వేరుగా, మధ్యలో సుగంధ ద్రవ్యాలు పోస్తారు, అంటే సెంటు లాంటి దాన్ని పోస్తారు. అది పేస్ట్ లాగా ఉంటుంది. అది కొంతసేపటికి ఘనీభవిస్తుంది, గట్టి పడిపోతుంది ఆ పదార్థం. అంటే మనకి చెయ్యి విరిగినప్పుడు పిండి కట్టు వేస్తాడు డాక్టర్ గారు, అదేవిధంగా గట్టి పడిపోతుంది. ఆ తర్వాత రంపంతో కొయ్యాలి, కోస్తే కానీ చెయ్యి బయటికి రాదు. అలాంటి పదార్థం అది. కానీ యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచినప్పుడు ఆ పడి ఉన్న తీరు ఎలా ఉందంటే, ఆ ప్రేత వస్త్రాలను కదిలించకుండా అలాగే ఉన్నాయి. వాటిని కోసినటువంటి ఆనవాళ్ళు లేవు, వాటిని చించినటువంటి ఆనవాళ్ళు లేవు, అవి పగిలిపోయినటువంటి ఆనవాళ్ళు లేవు. అది అలాగే ఉంది. అందులో ఉన్నటువంటి శరీరము బయటికి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది కొంతమంది శిష్యులకి, ఈయన నిజంగా మహిమ శరీరంతో లేచాడు, మరణం లేని దేహంతో లేచాడు అని. కానీ ఒక శిష్యుడు నమ్మలేదు. కొంతకాలానికి మళ్ళీ ఈ శిష్యుడికి యేసుక్రీస్తు వారు మిగిలిన శిష్యుల యొక్క సమక్షంలోనే ప్రత్యక్షతం చేసుకున్నాడు. ఈ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు, రా, నా గాయాల్లో వేలు పెడుదురా, నేను లేవలేదన్నావు కదా, మరణం గెలవలేదన్నావు కదా. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిశీలన చేశాడో అవాక్కైపోయాడు. తోమాకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. శాస్త్రీయంగా ఆనాడే అనుమానించి పరిశోధించి యేసుక్రీస్తు ఈరోజు తిరిగి నిజంగా లేచాడని చెప్పడానికి మనకు ఒక అద్భుతమైన ఆధారం సృష్టించాడు. అతను సాక్ష్యాధారాన్ని అందించాడు మనకతను. తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసుక్రీస్తుని తేరి చూసినవాడు, తాకి చూసినవాడు, పరిశోధించినవాడు, శాస్త్రీయంగా ఆయన నిజంగా లేచాడని తెలుసుకున్నవాడు మన దేశానికి వచ్చి యేసుక్రీస్తుని పరిచయం చేశాడన్నమాట. భారతీయులు నమ్మకపోతే ఈ నిజమైన అవతార పురుషుణ్ణి మరి ఎవరు నమ్ముతారు? మీరు చెప్పండి.